పార్కిన్సన్స్ అనేది నాడీ వ్యవస్థ వ్యాధి. ఇది ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే నిర్వహిస్తారు. పార్కిన్సన్స్ వ్యాధి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం పార్కిన్సన్స్ వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క రుగ్మతను సూచిస్తుంది. ఇది ప్రధానంగా నాడీ వ్యవస్థ యొక్క వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 6.2 మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పార్కిన్సన్స్ డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఏంటంటే ఈ వ్యాధితో బాధపడుతున్న వారి పరిస్థితిని గుర్తించడం, వారికి మద్దతు ఇవ్వడం, వారిని సాధారణ వ్యక్తులుగా చూడడం ద్వారా వారి బాధలను తగ్గించడం. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? పార్కిన్సన్స్ వ్యాధి అనేది నాడీ వ్యవస్థచే నియంత్రించబడే శరీర భాగాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి. ఇది మెదడు న్యూరాన్లు క్షీణించినప్పుడు, చనిపోయినప్పుడు అభివృద్ధి చెందే న్యూరోడెజనరేటివ్ సమస్య. మెదడులో డోపామైన్ లేకపోవడం వల్ల బనుకు, నడవడానికి ఇబ్బంది, కదలిక, కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు భావోద్వేగ కమ్యూనికేషన్ సవాళ్లతో బాధపడుతున్నారు. భావోద్వేగ సూచనలు చూపడానికి కష్టపడుతుంటారు. పార్కిన్సన్స్ డే చరిత్ర. ఏప్రిల్ 11న జేమ్స్ పార్కిన్సన్ పుట్టినరోజు. పార్కిన్సోనిజంను వైద్యపరమైన వ్యాధిగా గుర్తించిన మొదటి వ్యక్తి ఆయనే. 1817లో అతను ఆన్ ఎస్సే ఆన్ ది షేకింగ్ పాలసీ అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించారు. ప్రపంచ పార్కిన్సన్స్ డే 1997లో మొదటిసారి నిర్వహించారు. పార్కిన్సన్స్ రోగులు, వారి కుటుంబాలు, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్నవారు కలిసి వ్యాధిపై అవగాహన పెంచడానికి ఒక మార్గాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రముఖులు, ప్రభావవంతమైన వ్యక్తులు, విధాన రూపకర్తలు చార్టర్తో చేతులు కలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 1997లో పార్కిన్సన్స్ వ్యాధిపై వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 2003లో ఈ వ్యాధికి సంబంధించిన మొదటి ప్రపంచ ప్రకటన వెలువడింది. ఈ నినాదం పార్కిన్సన్స్ వ్యాధి పట్ల ప్రజల దృక్పథంతో మార్పును ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. 2005లో జరిగిన 9వ ప్రపంచ పార్కిన్సన్స్ డే కాన్ఫరెన్స్లో అధికారిక చిహ్నాన్ని స్వీకరించారు. పార్కిన్సన్స్ ప్రపంచంలో రెండో అత్యంత సాధారణ నరాల వ్యాధి. అవగాహన లోపం కారణంగా భారతదేశంలో వ్యాధి వ్యాప్తిని ఇంకా సరిగా ఐడియా లేదు. కొన్ని అంచనాల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారు 10 లక్షల మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. స్త్రీల కంటే పురుషుల్లో ఈ వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంది. పార్కిన్సన్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమస్యతో జీవించడం మనం ఊహించిన దానికంటే చాలా కష్టం. అది అనుభవించే వారికే తెలుస్తుంది. రోగులు దానిని వివరించలేరు. అందుకే మనం అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలి. పార్కిన్సన్స్ తప్ప వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వారు అద్భుతమైన జీవితాన్ని గడపగలరని మనం అర్థం చేసుకోవాలి. పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో, అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితులు వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్య నిపుణుడు 1817లో గుర్తించాడు. షేకింగ్ పాలసీ అని పేరు పెట్టినప్పటికీ కనిపెట్టిన వారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురించి ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు 1.5 రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్త వయసులో, అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశికంగా కనిపించే పార్కిన్సనిజం, హెరిడిటరీ పార్కిన్సనిజం అంటున్నారు. లక్షణాలు ఏంటంటే కదలికలు నెమ్మదిగా కనిపిస్తాయి. దీన్ని బ్రాడీకైనెసియా అంటారు. దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ళ చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట కనిపిస్తూ తరచుగా నిద్రాభంగం అవుతుంది. ఈ పరిమాణాలతో పాటు మెదడులోని కొన్ని రసాయన అసమతుల్యత వల్ల కుంగుబాటు, నిద్ర సమస్యలు కనిపిస్తాయి. పిడకలలు, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటి నిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టం కావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం, ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతాయి.
ఇప్పటివరకు ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 11వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అతను అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ఉద్ధరణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్య శోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ను ఏర్పాటు చేశాడు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాంగ్ రేంజ్లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. పూలే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయుల్లో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించాడు. కస్తూరిబాయి మోహన్ దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త, మహాత్మా గాంధీకి భార్య. ఆమె తన భర్త ప్రోత్సాహంతో కుమారునితో పాటు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది. ఆమె 62 సంవత్సరాల పాటు గాంధీతో కలిసి జీవించింది. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన పోరాటంలోనూ భారత స్వతంత్ర ఉద్యమంలోని పాల్గొని నిర్బంధాలను కలిసి ఎదుర్కొన్నది. భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వమే పూణేలోని ఆగా ఖాన్ ప్యాలెస్లో 1944 ఫిబ్రవరి 22న కన్నుమూసింది. గుజరాత్ రాష్ట్రం కరియాడవాడ్ ద్వీపకల్పంలోని పోర్ట్ బందర్లో సంపన్న మోద్ భనియా వైశ్య కుటుంబంలో 1869 ఏప్రిల్ 11న జన్మించింది. ఆమె తల్లి వ్రజా కున్వర్ బాకాపాడియా, తండ్రి గోకుల్ దాస్ మకన్జీ కపాడియా. కస్తూరిబా పూర్తి పేరు కస్తూరి గోకుల్ దాస్ మకన్జీ కపాడియా. గోకుల్ దాస్ అనేది తండ్రి పేరు, మకన్జీ అనేది తాత పేరు, కపాడియా అనేది వారి ఇంటి పేరు. అంతకుముందు 2 ఆడపిల్లలు పుట్టి చనిపోవడం వల్ల కపాడియా దంపతులు కస్తూరిని చాలా శ్రద్ధగా తీసుకొని పెంచారు. ఆమెకి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. 20 గదులతో కూడిన 2 అంతస్తుల కపాడియాల ఇంటికి సొంతంగా ఒక మంచినీటి చెరువు కూడా ఉండేది. మోహిత్ సూరి ఒక భారతీయ చిత్ర దర్శకుడు. అతను మర్డర్ 2, సంగీత ప్రేమకథ ఆచీకీ 2, రొమాంటిక్ థ్రిల్లర్లు అవారాపాన్, ఏక్ విలన్, మాలాంగ్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను 2013 నుండి ఉదితా గోస్వామిని వివాహం చేసుకున్నాడు. మోహిత్ సూరి ముంబైలో ఏప్రిల్ 11, 1981న జన్మించారు. టీ సిరీస్కు ఆఫీస్ అసిస్టెంట్గా విక్రమ్ భట్ సినిమాలైన కసూర్, అవారా పాగల్, దివానా, ఫుట్పాత్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత సూరి జెహర్తో దర్శకుడిగా అడుగుపెట్టాడు. తర్వాత కలియుగు, ఓహ్ లహ్మే, అపారబాన్, రాజ్ ది మిస్టరీ కంటిన్యూస్, క్రూక్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.